సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని ఆదివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని ఆదివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అతి సామాన్య కుటుంబంలో పుట్టి కుల వృత్తిని చేసుకుంటూ ఆనాడు కొంతమంది బడుగు బలహీన వర్గాలపై చేసే అరాచకాలకు వ్యతిరేకంగా ఎదురొడి నిలబడిన సాహసవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు. తన శక్తియుక్తులతో వీర సైనికుడులా మారి ఒక శక్తిగా ఎదిగి అన్యాయాలు ఆకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత సర్వాయి పాపన్నది అని అన్నారు. తన సైన్యంతో అప్పటి ప్రభుత్వాలను గడగడలాడించారని 20 దుర్గాలను జయించారన్నారు. సర్వాయి పాపన్న చక్రవర్తులు, రాజులు, సైన్యాల కుటుంబంలో పుట్టలేదని మామూలు కుటుంబంలో పుట్టి సామ్రాజ్యాన్ని స్థాపించి రాజై కీర్తి ప్రతిష్టలు పొందారని, అంతేకాక విదేశీ దండయాత్రలు సైతం ఎదుర్కొని నిలబడి తన సామ్రాజ్యాన్ని పటిష్టం చేశాడని అన్నారు. అలాంటి సాహస వీరుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని అన్నారు.